ఈరోజు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుని చిత్తం ప్రకారం జీవించేవాడు నిరంతరం నిల్చునని దేవుని వాక్యం ఉంటుంది. దేవుని చిత్తం అంటే ఏంటి? మనం పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడం, పవిత్రంగా ఉండడం, దేవుని యొక్క చిత్తం ప్రకారం మనకు తోచినంత పేదవారికి సహాయం చేయడం, మంచి పనులు చేయడం, ఇంకా పరిశుద్ధంగా దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించడం, నిన్ను వారు నీ పొరుగు అని ప్రేమించడం, ఇంకా తల్లిదండ్రులను సన్మానించడం, ఇలా పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉండడం దేవుని చిత్తం. కాబట్టి దేవుని వాక్యం సెలవుస్తుంది ఏమనంటే, దేవుని చిత్తం చేయువాడు నిరంతరం నిలుచు. కాబట్టి మనం నిరంతరం నిలిచాలంటే దేవుని చిత్తం ఎల్లప్పుడూ చేసే విధంగా మనం ఉండడం ఎంతైనా ప్రాముఖ్యం, ఎంతైనా ప్రాధాన్యమైన విషయం. మన సత్యం మర్చిపో. కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యంగా, ప్రధానంగా ఆయన చిత్తం ప్రకారం జీవిస్తే మన జీవితానికి ఒక పరమార్థం, మన జీవితానికి మన బ్రతుకు ఒక పరమార్థం అనేది ఉంటుంది. పుట్టడం, చావడం అంటే ఏంటి? మనిషి మానవుడు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని అంటే దేవుని భక్తులు కలిగి ఆయన కట్టడాల ప్రకారం అనుసరించి నడుచుండడం మానవ కోటికి ఇదే విధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దాని ప్రకారం జీవించాలంటే ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన కట్టడాల ప్రకారం జీవించడం మన ప్రతి మానవుడికి ఎంతైనా అవసరం, ఎంతైనా ముఖ్యమైన సత్యం మర్చిపోదు. కాబట్టి వాటి ప్రకారం జీవిస్తే మన జీవితానికి పరమార్థం, మన జీవితానికి మన బ్రతుకు ఒక మంచి అర్థవంతంగా ఉంటుందని ఖచ్చితంగా సత్యం మర్చిపోదు. కాబట్టి ఏంటంటే మనం దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే మనకు అన్ని విధాలుగా దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ యుగ సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ వాగ్దానంతో కొనిదైన అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును దేవుని వాక్యం అంటే. అంటే బ్రతుకుని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మరణించాక కూడా మన ఆత్మ. కాబట్టి దైవభక్తి అనేది నువ్వు ఎంత కలిగి ఉంటావు, దైవభక్తి దేవుని భయభక్తి కలిగి ఆయన కట్టడాల ప్రకారం జీవించడం, ఆయన కట్టడాలు, ఆయన ఆజ్ఞలు అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, అందరి ఏడల మేలు చేస్తూ పవిత్రమైన జీవితం కలిగి ఉండడం ప్రతి మానవుడు దేవుని వాక్యం సెలవుస్తున్నాయనంటే, శక్తి అయితే మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండే. సో అందరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తే మనకు అన్ని విధాలుగా ఎంతైనా ఆశీర్వాదకం, మన బ్రతుకు ఆశీర్వాదకం, మన జీవితంకి మనం బ్రతుకున్న ఈ కొంతకాలంలో ఉపయోగం, మరణించాక అన్ని విధాలు ఇహమందు పరమందు దీవెనలు ఉంటాయి. దేవుని ఎందుకు భయభక్తులు ఉంటాయి. ఇహమందు అంటే బ్రతుకుని కొంతకాలం, మరణించినాక పరమందు అంటే చనిపోయినాక పరలోక రాజ్యం ఉంటుంది. సో దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండడం వల్ల బ్రతుకున్నాక లాభం ఉన్నది, చనిపోయినాక